ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏంటంటే మా పేరెంట్స్ అంటే ప్రెగ్నెంట్ అన్నప్పుడుగా ఇప్పుడు మన పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ వస్తే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను కదా. అట్లా వాళ్ళు మా పేరెంట్స్ వస్తారంటే వాళ్ళని అవాయిడ్ చేసి మా అత్తయ్య మామయ్య యూఎస్కి వచ్చారు. అట్లా యూఎస్కి వచ్చేయి అంటే నేను 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నన్ను చాలా టార్చర్ పెట్టేవాళ్ళు అక్కడ. అంటే అన్ని పనులు నాతోనే చేయించడము, మా హస్బెండ్తో కొట్టించడము. సో ఇలా చాలా అంటే మెంటల్గా ఫిజికల్గా చాలా హరాస్మెంట్ చేయడం వల్ల ప్రీమెచ్యూర్డ్గా మా పాప డెలివరీ అయింది అక్కడ హాస్పిటల్లో. అది అక్కడ హాస్పిటల్ రికార్డులో కూడా ఉంది ఇప్పటికి. ఇప్పుడు నా దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ కూడా ఉంది, అందులో కూడా మెన్షన్ చేశారు. అంటే ఇది నార్మల్ డెలివరీ కాదు, సో ఇది ఏదో హరాస్మెంట్ వల్లనే అయిందని చెప్పి వాళ్ళు అప్పుడు చాలామంది సోషల్ వర్కర్లు, పోలీసులు అంతా కూడా ఫాలో అయ్యేవాళ్ళు. నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము హెల్ప్ చేస్తామని అని వచ్చేవాళ్ళు. కానీ నాకు అసలు తెలియదు అప్పుడు, నాకు చిన్న వయసులో అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. అంటే అట్లీస్ట్ నాకు బయట కమ్యూనికేషన్ కూడా మా పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి యాక్సెస్ లేకుండా అట్లీస్ట్ నేను ఎవరికైనా చెప్పుకోలేకపోయేదాన్ని. ఒక ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నానంటే చాలా భయంగా సో బతికేదాన్ని అనమాట. సో అట్లా ఉండి ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, నేను సేఫ్గానే ఉన్నానని వాళ్ళకి కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు నన్ను అసలు 20 days వరకు కూడా డిశ్చార్జ్ చేయలేదు. అంటే ఈమె సేఫ్గా లేదు అన్నట్టుగా వాళ్ళు 20 days దాకా కూడా డిశ్చార్జ్ చేయలేదు.